చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో సర్పంచ్ అందే అండాలు రాములు గారు మనతో ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు చెప్పండి, ఎట్లున్నాయి 99 రోజుల ప్రణాళిక ఎట్లుంది? ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు? మంచిగానే చేస్తారు సార్. పిట్టంపల్లి గ్రామం అందే అండాలు పిట్టంపల్లి గ్రామంలో ప్రజల అభివృద్ధి సహారం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు వచ్చిన ఫ్రెండ్స్తో పనులు చేయించుకుంటున్నాం. సిసి రోడ్లు, లైట్లు అన్ని పనులు చేపిస్తున్నాము. రోడ్లు మట్టి కొట్టిస్తున్నాం. పనులు అభివృద్ధి మంచిగా చేయించుకుంటున్నాం. గతంలో ఎట్లా ఉండే ఇక్కడ? గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు మంచిగా పనులు చేయించుకుంటున్నాము ఎమ్మెల్యే గారు సహారంతో. అంటే ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక తెలుసుగా మీకు? అవును. ఏం చేస్తారు అందులో? మట్టి పోస్తారు అక్కడ కంది అనుకుంటాల. ఇప్పుడు గవర్నమెంట్ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది కదా మేడం. 6 గ్యారంటీలలో ఇక్కడ ఎన్ని అమలు అవుతున్నాయి మీకు? మాకు ఎన్ని అమలు అవుతున్నాయి? గ్యాస్, రేషన్ బియ్యం ఇవి వస్తున్నాయా? రేషన్ బియ్యం, గ్యాసు, ఇందిరమ్మ ఇండ్లు, బస్సు, కరెంటు బిల్లు, అదేగా. ఇక్కడ మీకు ఎన్నికలకు ముందు మీరు ఏమేమి మాట ఇచ్చారు ప్రజలకి? ఏమో ప్రజలకు ఏమి మాట ఆమె ఏమి ఇవ్వలే. అభివృద్ధి కోసమే సహారం చేస్తామని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇప్పుడు మరి మీరు గెలిచి 3 నెలలు అవుతుంది, ఇంకా చాలా టైం ఉంది మీకు. ఆ పీరియడ్లో ఈ ఊరిని ఎంత మేరకు అభివృద్ధి చేసేందుకు మీ దగ్గర ప్రణాళిక ఉంది? చేస్తున్నాం సార్. ఎట్లా చేస్తారు అభివృద్ధి? ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఫండ్స్ తోటి నిధులతోటి చేస్తాం. ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలకు అన్ని సహారాలు నేనే చేస్తా చెప్తాను. అందుబాటులో ఉంటా ఊళ్ళో ప్రజలకు. నా పేరు అందే రాములు, పిట్టంపల్లి గ్రామం. మా భార్య అండాలు సర్పంచ్గా నిధులు నిర్వహిస్తుంది. చిట్యాల మండలం, నకరకల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము మా గ్రామాన్ని మా భార్య సహకారంతో నేను ఉండుకుంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో నేను ముందుకు పోతున్నాం. మా గ్రామ ప్రజలు కూడా సరే మంచిగా చేస్తుండనే పేరు కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇట్లా చేయని వాళ్ళ సూచనతోటి మనం కూడా ముందుకు పోతున్నాం. మనం వచ్చిన కాడి నుంచి ఒక 4 రోడ్లు ఒక మట్టి పోసిన పరిస్థితులు లేవు. ఈ 10 ఏళ్ల సంది కూడా ప్రతి 4 ఊర్లకు ఒక మట్టి పోయడం కానీ, తర్వాత సీసీ రోడ్లు వేయడం, డ్రైనేజీ మోరీలు సాఫ్ చేయించడం, ట్యాంకీలు సాఫ్ చేయడం, వాటర్కు మనం ఎల్లవెల్ల పొద్దుగా లేచినా ఫస్ట్ వాటర్ ఏడొస్తలేదు అటువంటివి బాగా చూసుకోవడం నా బాధ్యత పనిచేస్తున్నాం. ఇప్పుడు పైప్ లైన్లు కూడా చాలా పొక్కలు పోయి నీళ్ళు వాటర్ రాని పరిస్థితుల్లో అన్ని వలగొట్టి కొత్త వేయడం జరిగింది. తర్వాత మనం శ్రీరాముల వారి కళ్యాణం కూడా సరే అందరూ మా ఊరి సహకారంతో మంచిగా జరుపుకోవడం జరిగింది నిన్న. అట్లాగే మా ఎమ్మెల్యే గారిని కూడా మేము చాలా ఎల్లవెల్లగా ఆయన ఎమ్మడు పోటు అవసరం ఉన్నప్పుడల్లా పోయి నిధులు కూడా స్తంభాలు లేవంటే గది లేదంటే ఏది లేకున్నా నేను పోతే మా ఎమ్మెల్యే గారు కూడా మా సహకరించి పని చేస్తుండ్రు. ఈ 6 గ్యారంటీలు ఇక్కడ ఎంత మేరకు అమలైనాయి సార్? ఏమేమి అవుతున్నాయి ఇక్కడ 6 గ్యారంటీలలో? ఇప్పుడు రుణమాఫీ అనేది వాస్తవంగా మా ఊళ్ళో ఒక 99% కాకపోతే ఒక 10% వరకే రాలేదు. ఇది రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మా దగ్గర 90% మాఫీ అయింది. తర్వాత ఇప్పుడు బస్సు ఉంది. బస్సు కూడా ప్రజలకు ఉపయోగపడేది. అదొకటి బాగానే సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు మనకు మళ్ళా కరెంటు విద్యుత్తు అది 200 యూనిట్ల విద్యుత్తు సేఫ్ అవుతుంది పబ్లిక్కు. ఇప్పుడు సన్న బియ్యం అసలు మేము దాదాపు నాకు 50 పుట్లు అంతాయి. అయినా సరే నేను ఇవాళ బియ్యం తింటున్నా. ఎందుకు తింటున్నాం?
ప్రభుత్వం ఇచ్చిన మంచిగా ఇస్తుంది కాబట్టి అదొకటి బాగా పాస్ అయింది. మళ్ళా అలానేది అవతలలో అనే ఏంది ఇప్పుడు 6 గ్యారెంటీలలో కాకపోతే ఒక ఏది ఇవ్వకపోతున్నాం అనేది అంటే మనకు ఎక్కువ బలంగా ఉన్నాయి, కొన్ని చేయలేకపోతున్నాం ప్రభుత్వం. కానీ కతిమయాన్ని బాగా చేస్తుంది ప్రభుత్వం, మంచి పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. మా ప్రజలకు కూడా ఎంత వ్యతిరేకత అయితే ఏం లేదు ప్రభుత్వం మీద. సరే, ఈ ఊరుకు 100 మీటర్ల దూరంలో కంపెనీ ఉంది, దాని ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదో స్మెల్ వస్తుందని చెప్పేసి, అది మీకు ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమన్నా పోయిందా? దానిపైన చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? చాలాసార్లు మా ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా పబ్లిక్ మొత్తుకురు ఇట్లా ఆసన వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందని కూడా. సరే, దాని విషయంలో మనం ఒకరం చేసేది ఏం కాదని ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది. మనం ఇదివరకు ఏమో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చేది, ఆ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు ఏది ఉన్నా ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది, ప్రభుత్వం కడుతురు. దానికి మనం సరే మొత్తుకుంటూనే ఉన్నాం మేము కూడా. ఆసన వస్తుందంటే ఎంతవరకే జరుగుతుంది, కానీ దాని మీద మాత్రం ఎఫెక్టే. దాని విషయంలో ఎమ్మెల్యే గారు ఏమన్నాడు మీకు ప్రజలు అడిగినప్పుడు? ఆయన ఏమంటాడు, ఇవి చెప్తాం మేము మాత్రం ఏం చేస్తాం, ప్రభుత్వం చేసే పని కదా అని ఎమ్మెల్యే గారు చూద్దాం మాట్లాడదాం అంటారు. దాంట్లో ఏమన్నా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి కల్పించేదానికి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చాడు ఆ కంపెనీ అతను? ఇస్తారు. మా దగ్గర నుంచి 10-15 మంది 20 మంది దాకా ఉంటారు ఖచ్చితంగా. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఏమన్నా ఆర్థిక అభివృద్ధి కోసం మనకు చిన్న ఇస్తారు మాకు, ట్యాక్సీ కానీ, తర్వాత ఇప్పుడు నిన్న గానదాన కార్యక్రమం ఇటువంటివి చేస్తూ చేయలేదని ఎందుకనాలి, చేస్తూ అడిగితే పోతే చిన్నవి. కాకపోతే గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. గతంలో ఎట్లా చేసిరు, ఇప్పుడు ఎట్లా చేసిరు? గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు పద్ధతులు, వాళ్ళకి ఆలోచన ప్రకారం వాళ్ళు చేసిరు. ఈ ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కండవ కప్పుకున్న వాళ్ళకే ఇస్తున్నారని జనాలు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అది సరే, గత ఊళ్ళల్లో ఏం నడుస్తుందని మనకు తెలియదు. మన ఊళ్ళో ఇంతవరకు అటువంటి వ్యతిరేకత అనేది లేదు. నేను అందరికి పిలిచి ప్రతి పార్టీకి ఇచ్చిన, ప్రతి పార్టీ వాళ్ళకు, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం. ఏ పార్టీ అనుకుంటే నేను మా ఊళ్ళో అటువంటి వ్యతిరేకత అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకో 20 ఇండ్లు ఎమ్మెల్యే గారి సహకారంతో శాంక్షన్ అవుతున్నాయి. మేము మళ్ళీ కూడా ఇప్పుడు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు ఒక బాధ్యత మీ మీద పెట్టారు కదా, వాళ్ళ బాధ్యత ప్రకారం మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుందాం? మమ్మల్ని గెలిపించిన మా ఊరి ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సహకారం, నా సాయశక్తుల సహకారం ఎంతున్నా నేను అందియడానికి ముందుకే పోతున్నాను. మీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రతి ఎక్కడ కూడా మనకు ఒక నైట్ 4 గంటలు ఏమనుకుంటున్నాం, ప్రతిరోజు వెళ్ళినే ఉంటాయి. ఏదైనా పని ఏమన్నా ఏడికి పోయినా మన ఊరు పనికి తప్ప వేరే వ్యవసాయం కూడా నేను చాలా తగ్గించడం జరిగింది. ఓకే సార్.